రైట్, థ్యాంక్ యూ పవన్. ఇక తెలంగాణ కాంగ్రెస్ లో అత్యంత ఆసక్తికరమైనటువంటి పరిణామాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక వచ్చే సోమవారం సంచలన సంఘటనలు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. వివాదాస్పద మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏఐసీసీ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా సమాచారం. మరోవైపు తరచూ ప్రభుత్వంపై విమర్శలు చేసినటువంటి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఫైనల్ వార్నింగ్ ఇవ్వాలంటూ కూడా కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఇక తెలంగాణ రాజకీయాలు హాట్ గా మారాయి. మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయడానికి రంగం సిద్ధమైంది. ఆమెతో పాటు ఆమె భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళిని కూడా పార్టీ నుండి సస్పెండ్ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి కసరత్తు కూడా పూర్తయినట్టుగా ఏఐసీసీ నుండి స్పష్టమైనటువంటి ఆదేశాలు రాష్ట్ర నాయకత్వానికి అందినట్టుగా తెలుస్తోంది. గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా ఇక కొండా బర్తరఫ్ దిశగానే కొనసాగుతున్నాయి. కొండా సురేఖ గతంలో కూడా ముఖ్యమంత్రిని అలాగే పార్టీని కూడా ధిక్కరించినటువంటి సందర్భాలు ఉన్నప్పటికీ ఆమె కూతురు సుష్మిత ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసినటువంటి హాట్ కామెంట్స్ ఇక చివరికి తప్పుగా కాంగ్రెస్ భావిస్తోంది. ఇక కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. ఇక దీనికి సంబంధించి కూడా కొండా సురేఖ ఇచ్చినటువంటి వివరణ నాయకత్వానికి సంతృప్తి లేదు. తన కూతురు మాట్లాడినటువంటి దానికి నేను బాధ్యురాలనా అంటూ కొండా సురేఖ వివరణ ఇచ్చారు. ఇక అంతే తప్ప సుష్మిత మాట్లాడేది తప్పు అని చెప్పలేదు. ఆమె కామెంట్స్ ను ఖండించలేదు. అంతేకాదు షోకాజ్ నోటీస్ ఇచ్చినప్పటికీ తర్వాత కూడా సుష్మిత వైఖరిలో మార్పు రాలేదు. తాము పార్టీకి లాయల్ కానీ రేవంత్ రెడ్డికి కాదంటూ మరోసారి సుష్మిత కామెంట్స్ చేశారు. ఇక సుష్మితను కంట్రోల్ చేయడంలో సురేఖ ఆసక్తి చూడడం లేదంటూ పార్టీ భావిస్తోంది. కొండా విషయంలో కూడా కఠినంగానే వ్యవహరించాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ గా డిసైడ్ అయినట్టుగా ఆయన అంచనాలు చెబుతున్నారు. ఇక కొండాను ఇలానే వదిలేస్తే కనుక పార్టీలో క్రమశిక్షణ లేకుండా పోతోందంటూ ఆయన అధిష్టానానికి చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక అధిష్టానం కూడా ముఖ్యమంత్రి వాదనతో ఏకీభవించినట్టుగా ఢిల్లీ నుండి వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇక కొండా వ్యతిరేక వర్గం అలర్ట్ అయిపోయింది. జిల్లాలోని ఎంపీలు ఎమ్మెల్యేలు హైదరాబాద్లోని ఒక ఎమ్మెల్యే ఇంట్లో సమావేశమయ్యారు. ఇక వారందరూ కూడా అక్కడికి నుండి ముఖ్యమంత్రి రేవంత్ తో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో మాట్లాడారు. కొండా దంపతుల వల్ల వరంగల్ జిల్లాలో పార్టీకి జరుగుతున్నటువంటి నష్టాన్ని వివరించారు. కొండా ఫ్యామిలీని పార్టీ నుండి తీసేయాలంటూ వారు డిమాండ్ చేశారు. ఇక ఇదే విషయంతో వారంతా ఏకంగా ఏఐసీసీకి లేఖ కూడా పంపారంటూ తెలుస్తోంది. కేవలం వరంగల్ జిల్లా నాయకులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు కూడా కొండా సురేఖను బర్తరఫ్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. పార్టీ నాయకులు కూడా చాలా మంది మీడియా ముందుకు వచ్చి కొండాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇక ఈ పరిణామాలన్నీ చూస్తే కనుక కొండా బర్తరఫ్ ను ఖాయం చేస్తున్నారు. ఇక వచ్చే సోమవారం కొండా సురేఖను ఇక మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయడంతో పాటుగా ఇక వారి కుటుంబాన్ని కాంగ్రెస్ నుండి సస్పెండ్ చేస్తారంటూ గాంధీ భవన్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డిపై తరచూ పరోక్ష విమర్శలు చేసినటువంటి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి లాస్ట్ వార్నింగ్ ఇవ్వాలంటూ అధిష్టానం నిర్ణయించుకున్నట్టుగా సమాచారం తెలుస్తోంది. కొండా సురేఖను బర్తరఫ్ చేయడం వల్ల మిగతా వారు కూడా అదుపులోకి వస్తారంటూ పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఇక రాజగోపాల్ రెడ్డితో పాటుగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి కూడా ఫైనల్ వార్నింగ్ ఇవ్వాలంటూ కూడా పార్టీ యోచిస్తోంది. ఇటు తెలంగాణ కాంగ్రెస్ లో రాజకీయ పరిణామాలు నేపథ్యంలో ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే అమెరికా పర్యటనలో రద్దు చేసుకుంటున్నట్టుగా వార్తలు కూడా అందుతున్నాయి. ప్రస్తుతం లండన్ లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అటు నుండి అటే అమెరికా వెళ్లాల్సి ఉంది. కానీ తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రేవంత్ హైదరాబాద్ లోనే ఉండాలంటూ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది.